ఇంత దాకా వచ్చాక నేను తగ్గను అంతే. నాకిక వాల్యూనే ఉండదు. వెంటనే నాకు పట్టాభిషేకం అయిపోవాలంటే ఉపేంద్ర దిక్కు. ఎస్. చెప్పండి యువరాణి గారు. ఆ మాటని నువ్వు నిజం చెయ్యాల్సిన సమయం వచ్చేసింది ఉపేంద్ర. పోయిన మంతు 15 కోట్లు అడిగితే నో అన్నదానివి, ఇప్పుడు నా సాయం నీకు కావలసి వచ్చిందా? యువరాణిగా నాకు పట్టాభిషేకం చేసాయి. నువ్వు అడిగినంత చేస్తాను. నమ్మను. నీలాంటి జిత్తుల మారిదాన్ని అస్సలు నమ్మను. ఇప్పుడు నా దగ్గర లేవు ఉపేంద్ర. అందుకే కదా నువ్వు అడిగిన 10 కోట్లు ఇవ్వలేకపోయాను. నిన్ను యువరాణిని చెయ్యాలంటే నువ్వు అర్జెంటుగా నాకు 100 కోట్లు ఇవ్వాలి. అప్పుడు నువ్వే యువరాణివని ప్రూఫ్లన్నీ సృష్టించి తెచ్చి నీకు చూపిస్తా. ఉపేంద్ర, అవసరం నాది కదా అని ఆడుకుంటున్నావు కదా. అవునమ్మా, అవసరం నీది. మరీ 100 కోట్ల? 100 కోట్లు కూడా తక్కువే. సరే, ముందు చెయ్యి, 200 కోట్లు ఇస్తాను. ముందు డబ్బులిస్తేనే. బాయ్. ఉపేంద్ర, 100 కోట్ల? 10 కోట్లకే నా వల్ల కాలేదు. 100 కోట్లకి ఎక్కడికి వెళ్ళాలి? వీడు కూడా నా అవసరాన్ని ఆసరాగా తీసుకొని ఆడుకుంటున్నాడు. ఏం చేయాలి? ఏం యువరాణి గారు, సంస్థానానికి ఎలా రానివైపోవాలా అని ఆలోచిస్తున్నారా? ఒసై, నేను ఏం చేసినా పాపం లేదే. నువ్వు చేసిన పాపాల్లో నేను చేసిందెంత? నోర్ముయ్. నన్ను యువరాణిగా నిరూపించుకోమని మావయ్య గారు నన్ను అడిగారా? మర్చిపోయింది కూడా గుర్తు చేసి నన్ను ఇరికించావు కదే. అక్కనన్న కనికరం నీకు కొంచెం కూడా లేదు కదే. తోడబుట్టిందన్న జాలి కూడా నీకు అసలు లేదంటే. కొంచెం కూడా కనికరం లేదా? ఓ యబ్బో, నీకున్నవన్నీ నా కంటగట్టే ప్రయత్నం బాగానే చేస్తున్నావు. ఆ కనికరం, జాలి, దయ లేనివి నీకు. కసాయిదానికన్నా నువ్వే మిన్నా. అంటే చేసిందంతా చేసేసి ఎక్కువ వాగుతున్నావు. చేసుకున్నది నువ్వు, లేని ఆడంబరాలని అతికించుకుంది నువ్వు. ఇప్పుడు అతలాకుతలం అవుతుంది కూడా నువ్వే. నీకు ముందు నుంచి చెప్తూనే ఉన్నాను, మనది కానిది మనకు వద్దు అని. ఎంతో కాలం దాన్ని చలామణి చెయ్యలేవు అని. విన్నావా? ఇప్పుడు అనుభవిస్తున్నావు. అబద్ధానికి ఆయుష్ తక్కువ అనేది ఎందుకే. ఈ కొటేషన్స్ నా దగ్గర కొట్టకు, అసలే మండిపోతుంది. ఏం చేస్తావు నువ్వు? ఏం చేయగలవు? చేసుకున్నోడికి చేసుకున్నంత. యువరానివని ఎలాగో నువ్వు నిరూపించుకోలేవు. మీ సారు ఊరుకోడు. చావు. ఏం చేయాలో తెలియడం లేదా. చామంతి, నిన్ను వదలనే.